రామశాస్త్రి నగరంలో పేరున్న వైద్యుడు. ఆ నగరం ఒక నది ఒడ్డున ఉన్నది. నదికి పుష్కరాలు వచ్చిన సందర్భంగా ఒక సాయంకాలం రామశాస్త్రి చిన్ననాటి స్నేహితులు శ్రీహరి, విఠలు ఆయన ఇంటికి వచ్చారు. శ్రీహరి బడి నడిపే పంతులు. విఠలు ఒక చిన్న గ్రామంలో న్యాయాధికారి. రామశాస్త్రి తన మిత్రులను ఊళ్ళో ఉన్న దేవాలయాలన్నింటికీ తిప్పి చీకటి పడే వేళకు ఇంటికి తెచ్చి, తన స్నేహితులకు కూడా వంట చేయమని తన భార్యకు చెప్పి, ముందు గదిలోకొచ్చి కూర్చొని తన స్నేహితులతో కబుర్లు చెప్పసాగాడు. అతను తన విధిని నిర్వహించటంలో ఒక్కసారి అక్రమంగా ప్రవర్తించిన మాట తన స్నేహితులతో ఈ విధంగా చెప్పాడు. ఆ ఊళ్ళో ఒక గొప్ప ధనికుడు నెల నెల విందు చేసి దానికి గొప్పవాళ్ళను మాత్రమే ఆహ్వానించేవాడు. ఒకసారి రామశాస్త్రికి కూడా ఆహ్వానం వచ్చింది. ఊర్లోని గొప్పవాళ్ళ చిట్టాల్లో తన పేరు కూడా ఎక్కింది కదా అని ఊరి పెద్దలు పరిచయం చేసుకుని తాను తన వృత్తిలో బాగా పైకి రావచ్చునని రామశాస్త్రి ఎంతో సంతోషించాడు. అతను ఉన్నంతలో మంచి బట్టలు కట్టుకొని విందుకు బయలుదేరిపోతుండగా ఒక పేదరాలు గోలగా ఏడుస్తూ రామశాస్త్రి కళ్ళ మీద పడి, నా మొగుడి ప్రాణం నువ్వే కాపాడాలి. 10 మంది సంతానానికి దిక్కు అయినవాడు అకస్మాత్తుగా విరుచుకుపడిపోయాడు అని కళ్ళ నీళ్లతో దీనంగా వేడుకున్నది. రామశాస్త్రి మనస్సు విందు మీద ఉన్నది. అదీకాక ఈ పేదరాలి మొగుడికి వైద్యం చేసినందువల్ల తనకేమీ లాభం ఉండదు. అందుకని అతను తొందర పని మీద వెళ్తున్నాను అని వెళ్ళిపోయాడు. అయితే ఏదో అవాంతరం వచ్చి ఆ రోజు ఆ విందు వాయిదా పడింది. రామశాస్త్రి ఇంటికి తిరిగి వచ్చి ఆ పేదరాలి ఇల్లు కనుక్కొని వెళ్ళేసరికి అంతా మించిపోయింది. సమయానికి చికిత్స జరగక ఆమె భర్త చనిపోయాడు. ఈ ఒక్క సందర్భంలో తప్పిస్తే నేను నా విధి నిర్వహణలో మరెప్పుడూ పొరపాటు రానీయలేదు అన్నాడు రామశాస్త్రి. నీలాగే నేను కూడా ఒక్కసారి నా ధర్మాన్ని అతిక్రమించాను అంటూ బడిపంతులు శ్రీహరి ఇలా చెప్పాడు. అతను పనిచేసేది జమీందారు గారి బడిలో. అందులో జమీందారు గారి అబ్బాయి చదువుకునేవారు. అయినా అది తమ బడే గనుక చదువు విషయంలో అశ్రద్ధ చేస్తూ కూడా విద్యార్థులలో మొదటివాడుగా ఉండేవాడు. ఆ బడిలో ఒక రైతు కొడుకు చేరాడు. వాడు చాలా చురుకైనవాడు. ప్రతి విషయంలో వాడు జమీందారి గారి అబ్బాయిని మించి ఉండేవాడు. అందుచేత జమీందారు గారు అబ్బాయి ఆ రైతు కొడుకును బడి నుంచి పంపేయమని శ్రీహరిని కోరాడు. వాడు చెప్పినట్టు చేయకపోతే తన ఉద్యోగం ఎక్కడ ఊడుతుందోనని శ్రీహరి ఆ రైతు కొడుకును చెప్పని పాఠాలలో ప్రశ్నలు వేసి, ఆ పాఠాలు ఇంకా లేదన్నందుకు వాడి మీద ఇంత ఎత్తు లేచి వాణ్ణి ఒకనాడు బడి నుంచి వెళ్ళగొట్టాడు. రైతుకు తన కొడుక్కి జరిగిన అన్యాయం గురించి తెలుసు. అయినా అతను జమీందారుకు భయపడి మెదలకుండా ఊరుకున్నాడు. ఆ విధంగా చదువుకి
ఎంతో పైకి రావాల్సిన రైతు కొడుకు తండ్రితో పాటు పొలం పనులు చేసుకోవాల్సి వచ్చింది. మీలాగే నేను కూడా ఒక్కసారి నా విధిని నిర్వహించలేకపోయాను అంటూ న్యాయాధికారి విటలు ఇలా చెప్పాడు. ఒకసారి అతని దగ్గరికి ఒక వివాదం వచ్చింది. ఒక పెద్ద వ్యాపారి తన జాగాలో పెద్ద భవంతి కట్టుకున్నాడు. అతని స్థలాన్ని ఆనుకునే ఒక కాపు స్థలము, గుడిసె ఉన్నాయి. ఎంతగా అడిగినా కాపు ఆ స్థలాన్ని వ్యాపారికి అమ్మలేదు. వ్యాపారి తన మనుషుల చేత కాపువాడి గుడిసె కూలదోయించి స్థలం ఆక్రమించుకున్నాడు. నిజం విఠలుకు తెలుసు. కానీ అతని చెల్లెల్ని వ్యాపారి కొడుక్కు ఇచ్చి పెళ్లి చేసేటందుకు మాటలు జరుగుతున్నాయి. వ్యాపారి బోలెడు పలుకుబడి కలవాడు. అందుచేత విఠలు వ్యాపారానికి అనుకూలంగా తీర్పు చెప్పాడు. ఇది ఒక్కటే నేను నా వృత్తిలో చేసిన అక్రమం అన్నాడు విఠలు. మొత్తం మీద మనమంతా మన విధులను సక్రమంగా నెరవేర్చుతున్నట్టే. ఇంక భోజనాలకు లేద్దాం అంటూ రామశాస్త్రి వంటగదిలోకి అడుగుపెట్టి నిర్ఘాంతిపోయాడు. అతని భార్య వంట చేసే ప్రయత్నంలో లేదు. తలుపు పక్కనే కూర్చుని ముందు గదిలో జరిగిన సంభాషణ వింటున్నది. ఇదేమిటి ఇలా కూర్చున్నావు? వంట చేయలేదు అని రామశాస్త్రి అడిగాడు. లేదు, ఈ పూట నాకు ఒళ్ళు నొప్పులుగా ఉన్నది అన్నదామె. రామశాస్త్రికి ఒళ్ళు మండిపోయింది. ఆ సమయానికి పూటకూళ్ళ ఇల్లు కూడా కట్టేసి ఉంటారు. రాక రాక వచ్చిన తన స్నేహితులు పస్తు పడుకోవాలా? అతన్ని కూడా ఆకలి దహించుకుపోతున్నది. ఆ కోపంతోనూ ఆకలితోనూ అతను తన భార్య మీద చెయ్యి చేసుకోబోయాడు. ఆగండి, నేను ఒక్కసారి నా విధి నిర్వహించినందుకే నన్ను కొట్టవచ్చారు. ఏం మునిగిపోయిందని? ఒక పూట తిండి లేకపోతే ఎవరమూ చచ్చిపోము. వైద్యుడు తన విధి నిర్వర్తించకపోతే నిండు ప్రాణం పోతుంది. గురువు విద్యార్థి పట్ల అక్రమంగా ప్రవర్తిస్తే వాడి జీవితం భ్రష్టైపోతుంది. న్యాయాధికారి అక్రమంగా ప్రవర్తిస్తే ఒక మనిషి అనవసరంగా శిక్షకు గురి అవుతాడు. ఈ వృత్తులకు చేసేవాళ్ళు ఒక్కసారి తమ విధి నిర్వహణలో పొరపాటు చేసినా క్షమించరాదు. ముందు మీ ముగ్గురు ఈ విషయం తెలుసుకోవాలి. మీరు బయటకి వెళ్ళినప్పుడు వంట చేశాను. కాళ్ళు కడుక్కొని రండి, వడ్డించేస్తాను అన్నది రామశాస్త్రి భార్య. వీడియోను ఆస్వాదించినందుకు ధన్యవాదాలు. ఇంకా ఎక్కువ భాగాలు చూడాలంటే సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలను కమెంట్లో పంచుకోండి. తరువాతి భాగంలో కలుద్దాం.